అమెరికాలో గన్ కల్చర్ ఎంత తీవ్రమైనటువంటి ఎంత ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లో ఉందో మనం చాలా వీడియోలో చెప్పుకున్నాం. అలాగే అమెరికాలో ఉన్నటువంటి వారిని అడిగినా చెప్తారు. అయితే స్వేచ్ఛగా ప్రశాంతంగా మన వారు ఉండొచ్చు, కానీ రాత్రి అయిందంటే భయం. మన శనివారం రోజు కరోలినా రాష్ట్రంలో ఒక రెస్టారెంట్ లో జరిగినటువంటి దాడి ఒక్కొక్కరికి చావు అంటే ఎలా కనిపించింది ఆ రోజు. ఎందుకంటే కొంతమంది చాలా మంది అక్కడ కొన్ని పదుల సంఖ్యలో అక్కడ రెస్టారెంట్ లో ఉన్నారు. ఈ వీడొచ్చేసి వాళ్ళ మీద కాల్పులు జరిపాడు. అందులో 3 చనిపోయారు, 8 మంది గాయపడ్డారు. ఆ ఘటన జరిగి కొన్ని గంటలైంది. ఆ గంటలు అంటే తెల్లవారితే ఆదివారం కదా, ఆదివారం రోజు చాలా మంది చర్చిలకు వచ్చి ప్రార్థనలు చేసుకుంటారు. అది మార్మాన్ చర్చి, మిషిగన్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆ మార్మాన్ చర్చిలో కొన్ని వందల మంది ప్రార్థనలు చేసుకుంటున్నప్పుడు ఒకడు వచ్చి కారుతో ఆ చర్చిని ఢీ కొట్టి మొత్తం దాన్ని ఏమొచ్చేసి మంటల్లో కాల్చేశాడు. పైగా తన దగ్గర ఉన్నటువంటి తుపాకీతో అక్కడ ఉన్నటువంటి వారి మీద కూడా కాల్పులు జరిపాడు. అందులో 9 మంది గాయపడ్డారు, ఒకరేమో చనిపోయారు. మరికొంతమంది పరిస్థితి విషమంగా కూడా ఉందంట. అక్కడ ఒక్కొక్కరికి చావు భయం ఏంటో కనిపించింది. అక్కడ హాహాకారాలతో ఒక్కొక్కరు బయటికి పరుగులు తీశారు. తర్వాత మరొక రాష్ట్రంలోనేమొచ్చేసి అదే రోజు ఆదివారం రోజే అది జరిగిన గంట తర్వాత ఇంకొక చర్చిలోనేమొచ్చేసి కాల్పులు జరిపారు. అక్కడ కూడా అంతే, ఎవరు చనిపోలేదు, కాకపోతే కొంతమంది గాయపడ్డారు. ఈ తొక్కిసలాట కూడా జరిగింది. ఇలాంటి పరిస్థితి అమెరికా ఎంత దారుణంగా ఉందంటే జాతీయాహంకారం. పోనీ జాతీయాహంకారం ఏముంది? ఇప్పుడు ఈ 2 సంఘటనలు జాతీయాహంకారానికి కాదు. మామూలుగా మన విద్యార్థులు 8 మందిని చంపేశారు గత 6 నెలల కాలంలో. మొన్న కూడా ఒక అతన్ని చంపేశారుగా తెలంగాణ ఆయన్ని. ఎంత దారుణంగా తల తీసేశాడు. అది జరిగిన వెంటనే మళ్ళీ మన భారతీయుని ఇంకొకరిని చంపేశారు. అది వీళ్ళు స్టూడెంట్స్ కాదు, మామూలుగా పని చేసుకోవడానికి వెళ్ళినటువంటి వారు. అంత క్రూరత్వం ఉంటుంది. ఈ రోజు అమెరికా గురించి సోషల్ మీడియా ఉంది కాబట్టి తెలుస్తుంది, కానీ లేకపోతే ఇంకా గొప్పలు చెప్పే వాళ్ళు ఉంటారు. మన దేశంలో జరిగినటువంటివే ప్రపంచానికి అన్ని పెద్దదేదో జరిగిపోతుంది భారతదేశంలో అన్నట్టు చూపిస్తారు, కానీ వాళ్ళ దేశంలో జరిగినటువంటివి మాత్రం ఎవరు చెప్పరు. అదే మన దౌర్భాగ్యం.